ప్రొఫెసర్ నాగేశ్వరరావు సగం నిజాలకు మొత్తం చెప్పాలి కదా. చర్చా జరూరీయే, చర్చా బహుత్ జరూరీ హే నాగేశ్వరరావు. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే ఇగో చెప్తున్నా, జీఈఆర్ అంట మనం గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ రేషియో మనం హార్డ్లీ 26%లో ఉన్నాం గిరీష్ అని చెప్పి మా గురువుగారు చెప్తారు నాకు. గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ రేషియో కేవలం 26% ఉన్నది. దాన్ని వేరే మినిమం 50%కి తీసుకోవాలనంటే ఎంత లక్షల మంది, 140 కోట్ల జనాభా, అందులో ఎంతమంది గ్రాడ్యుయేట్లు కావాలా? మన గ్రాడ్యుయేట్ రేషియో జస్ట్ 26%. ప్రపంచ దేశాలలో ఆల్మోస్ట్ యావరేజ్ తీసుకుంటే 70% ఉన్నది. అంటే గ్రాడ్యుయేట్స్ తక్కువ ఉన్నారు మన దేశంలో. అది మనం సిగ్గుచేటుగా భావించి ఇవాళ దేశ ప్రధాని దాన్ని 50% అడాషియస్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఛాయ్ వాలా మళ్ళీ వీళ్ళేమో అగస్తా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల స్కాములు చేసుకుంటూ కూర్చున్నారు. నాగేశ్వరరావు గారు నా దేశ ప్రధాని గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ రేషియో మీద మాట్లాడుతున్నాడు. దాన్ని 50% తీసుకోదాం అన్నప్పుడు ఎంత లక్షల మంది ఎగ్జామ్ రాస్తారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఆ కాడికి వస్తే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద నీట్ బై ద వే. విద్యార్థుల పక్షాన నిలబడుతుంది చిత్రగుప్త. నేను ఆ రోజే చెప్పిన భాడమే జాయ్ ఏ పార్టీ అయినా, భాడమే జాయ్ ఏ పార్టీ అయినా అని చెప్తున్నా, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ. ఐ డోంట్ కేర్ వెన్ ఇట్ కమ్స్ టు విద్యార్థి. ఎందుకంటే నా పిల్లలు, నేను కూడా ఒక విద్యార్థినే. ఐఎమ్ ఏ లర్నర్ ఆల్వేస్, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆల్వేస్. విద్యను నేను రోజు నేర్చుకుంటా. సో ఐఎమ్ ఏ స్టూడెంట్ డైలీ. భావి భవిష్యత్ ఎవరు అనంటే విద్యార్థులే. నేను వాళ్ళ పక్కనే నిలబడతా ఆబ్వియస్గా. నా పాయింట్ ఏందనంటే 24 లక్షల మంది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నారు. కేవలం 7 సెంటర్లలో వాళ్ళు స్కామ్ చేసి ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసినారు. దీనిపైన ఒక చట్టం తీసుకురావాలని చెప్పి నేను ఆ రోజే భారతీయ జనతా పార్టీని నిలదీసిన. దీన్ని కళ్ళు మూసుకొని కూర్చుంటే పని కాదని చెప్పిన. దీన్ని ఊపా చట్టం కిందికి తీసుకురావాలా. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎడ్యుకేషనల్ టెర్రరిజం అని మాట్లాడిన. నౌ మై క్వశ్చన్ ఈజ్ టు ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఏందనంటే 24 లక్షల మంది ఒకటేసారి ఎగ్జామ్ రాస్తారు. అమెరికాలలో కూడా సెగ్మెంట్ వైజ్ నడుస్తుంది. చైనాలో కూడా 13 లక్షల మంది రాస్తే సుమారు అదొక 3 రోజుల పాటు ఎగ్జామ్ రాస్తున్నారు. అది పోయి కనుక్కోర్రు ఒకసారి. ఈ దేశంలో ఒకటేసారి జరుగుతుంది. సో నేనేమంటా అంటే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది అయితే ఉన్నదో ఇందులో ఏం సవరణలు తీసుకొద్దాం ఇవన్నీ అరికట్టనీకే. ఒక మంచి ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. మన తోబుట్టువో మన అక్క చెల్లెలనో లేకపోతే మన మహిళని ఎవరైతే రేప్ చేస్తారో వాడిని మనం ఎన్కౌంటర్ చేపిస్తాడు ఒక ముఖ్యమంత్రి. క్రెడిట్ తీసుకుంటుంది ఆ ప్రభుత్వం ఆనాడు. కాకపోతే అసలు ఆ ఫోన్ కలుస్తలేదు, ఆ పిల్ల దొరుకుతలేదు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ నెగ్లిజెన్స్ మీద ఎందుకు మాట్లాడరు ఈ దేశ ప్రజలని అడుగుతున్నా. ఆ 0 ఎఫ్ఐఆర్కి వాల్యూ ఎందుకు క్రియేట్ కాదు? ఎఫ్ఐఆర్ ఎందుకు లాడ్జ్ చేయలే? చేస్తే ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగలే? నిండు ప్రాణాలు అన్నీ బచాంచిపోతుండే కదా. ఉరి తీసేటప్పుడు మానవతావాదులు వస్తారు. ఉరి తీయకపోతే ఇదేనా మీ పిల్లలే సేఫ్ ఉన్నారా అని చెప్పి ప్రజలు మాట్లాడతారు. ఎవడు పక్షాన నిలబడాలి ఇవాళ? ఎవరు తరఫున మాట్లాడాలి ఇవాళ? ఒకడికి మాట్లాడితే ఇంకొకటికి ప్రాబ్లం కదా. మళ్ళీ ఎవడు తరఫున ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్ ఇవాళ. డూ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆర్ డూ యూ ఓన్ ఎనీ అకౌంటబిలిటీ? ఇలా నేను ప్రజలను కూడా అడుగుతాను ఈ క్వశ్చన్. సవరణలు ఎట్లా తీసుకొద్దామని అనేది ఆలోచిద్దాం. ఎస్, దేర్ మైట్ బీ సర్టన్ ఇష్యూస్, ఐఎమ్ నాట్ సేయింగ్. దిశా పంచాల్ కేసు కూడా నేను మీకు చెప్పిన నీట్లా. దీన్ని ఒక ఎడ్యుకేషనల్ టెర్రరిజం అని చెప్పి కూడా మాట్లాడినా. అయితే నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి అడుగుతున్నా, మళ్ళీ నీ నోట్లో ఇంగ్లం పడ్డదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు కేసీఆర్ని నిలదీయలే నువ్వు? 10th క్లాస్ పేపర్ లీక్ అయినప్పుడు కేటీఆర్ని నిలదీయలే నువ్వు? ఇవాళనే నీకు జాగృత అయినవా నువ్వు? ఇవాళనే నీకు చైతన్యం వచ్చిందా? ఇవాళనే నీకు చర్చ యాదొచ్చిందా? ప్రతిదానికి దేశ ప్రధాని రెస్పాన్సిబుల్. పీకుడు జిందగీ నీది ఎందుకు మళ్ళీడా? 140 కోట్ల జనాభాల ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క దేశం. దేశ నిర్మాణం, రాష్ట్ర నిర్మాణం, జన చైతన్యం ఎట్లా చేస్తామని అనేది ఆలోచించకుండా బట్టా గాల్చి మీదేసి పోరల మనసులల్లా విషాలు నింపుడు విష బీజాలు తయారైనరా నాయన మీద దేశంలో. సొల్యూషనిస్టిక్ అప్రోచ్ ఉండదు. కొత్తగా తయారవుతారు ప్రశ్నించే గలం. ఇదో కొత్తగా వచ్చింది. అబద్ధాలు చెప్పే గుణం మర్చిపోతున్నారు జనాలు. ప్రశ్నించే గలం. వేర్ ఈస్ ద సొల్యూషన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు? వెన్ ఐఎమ్ స్పీకింగ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఏ సొల్యూషన్. నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కదా, నీ పక్కన ప్రొఫెసర్ అని పెట్టుకుంటావు కదా. సో నేను నిన్ను క్వశ్చన్ అడుగుతున్నా, అమెరికా లాగా సెగ్మెంట్ వైజ్ పోదామా?
చైనా లాగా 3 రోజులు చేద్దామా, లేకపోతే ఇలా ఒకటే రోజు 24 లక్షల మంది ఎగ్జామ్ రాసేటట్టు చేసిండ్రు. ఆ కోచింగ్ సెంటర్లో నిన్న బద్దలు వలకూడదాం. ఎక్కడెక్కడనైతే కోచింగ్ సెంటర్లలో ఈ అవకతవకలు జరిగినాయి వాళ్ళని ఉతికారేద్దాం. దానిలో సవరణలు ఎట్లా తీసుకొద్దాం రాజ్యాంగంలో అనేది చెప్పురు నాకు. హౌ టు విన్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ దిస్ పీపుల్ అనేది నాకు అది మాట మాట్లాడండి. బట్టగలిసి మీ దేశంలో చాలామంది ఉన్నారు. వాని మీద నూకి వీని మీద నూకి పొట్టగడుక్కునేటోళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఐఎమ్ ఆల్సో సెయింగ్ భారతీయ జనతా పార్టీ ఈ నరేటివ్లను లైట్ తీసుకోకూరే మీరు. మీకు కూడా కొంచెం జర ఉండాలి తెలివితేటలు, సిగ్గుచరా. You are a responsible and the people have vested interest in you and trust in you. They have exhibited confidence in you. And you are answerable to these questions as well. But that doesn't mean that the Prime Minister of the nation will address all the issues, including the Manipur or to that matter the NTA. TSPSC అయినప్పుడు ఒక్కడు మాట్లాడలే. మళ్ళీ ప్రొఫెసర్వి కదా, ఎట్లా చేద్దాం? అసలు నేనేమడుతున్నా అంటే కోచింగ్ సెంటర్లే రద్దు చేసి పడేయాలా. కోచింగ్ సెంటర్ అనేదే రద్దు చేసి పడేయాలా. జయప్రకాష్ నారాయణ గారు అనుకుంటా చాలా మంచిగా మాట్లాడిండ్రు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు గుర్తులేదు ఫ్రెండ్స్. ఆయన ఏమని అన్నారంటే ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇది కాగానే ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎట్లా మాట్లాడతాడంటే ఒక చూసినావా ఇట్లా కోచింగ్ సెంటర్లు చేసినరా, పేపర్లు లీకులు చేసి వాడు డాక్టర్ అయితే మనుషుల హెల్త్ ఎట్లయిపోతుంది, మనుషులకు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తాడు, వాడు అది చేస్తాడు. అరే ప్రొఫెసర్ నాగేశ్వరరావు నువ్వు ఏం చదువుకున్నావు నాకు అర్థం కాదు, కానీ నాకు అర్థమే కాదు. నీ సంసారి మాటలు నాకు సమజే కావు. ఇప్పుడు నేను పేపర్ లీక్ చేసి ఇంజనీర్ని అవుతా సారు, నేను ఇంజనీర్ని కావాలనంటే నాకు కాంపిటెన్సీ ఉండాలి కదా. అంటే ఏడబడతాడు సర్జనే కోసి పడేస్తానా నేను? ఇప్పుడు నేను ఆటోమొబైల్ ఇంజనీర్ అయినా, రేపు పేపర్ లీక్ చేసుకొని నేను రేపు అయినుంటే నేను ఇవాళ ఈ కాంపిటెన్సీతో మాట్లాడుతుండేనా? నా కంపెనీ నాకు ఇన్ని ప్రమోషన్లు ఇస్తుండేనా? ప్రతి అప్రైజల్ సైకిల్లో మంచి రేటింగ్స్ వస్తుండేనా? నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంత ఉంటుండే నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు. యూ మైట్ హ్యావ్ సీన్ మెనీ స్టూడెంట్స్ మై డియర్ సార్. అసలు నువ్వు ఎట్లయినో ప్రొఫెసర్ అనేది నాకు అర్థమైతలేదు ఇవాళ. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. వాడు ఎగ్జామ్లు రాయాలి కదా, సెమిస్టర్ ఎగ్జామ్లు. ఆడ కూడా పేపర్ లీక్ చేస్తాడా? నిజ జీవితంలో ప్రాక్టికల్ సినారియోలోకి వచ్చేదాకా తెలియదా వాడికి వీడు కాంపిటెంటా ఇన్కాంపిటెంటా అని? సార్ జిందగీలో ఒక్కసారన్నా సంవత్సరంలో ఒక్కరోజైనా కంప్లీట్ నిజాలు మాట్లాడు సార్. మీకు దయచేసి చెప్తున్నా, వయసులో పెద్దోళ్ళు ప్రొఫెసర్ అని పెట్టుకుంటావు. యు ఆర్ అన్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఫర్ దిస్ నేషన్ టుడే. అండ్ ఫర్ ఎవ్రీ డామ్ రీజన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ విల్ నాట్ ఆన్సర్. కేసీఆర్ అన్న మాటలు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? నోట్లు ఇంగ్లం పోసేది ఉండే కేసీఆర్కి ప్రొఫెసర్ నాగేశ్వరరావు. నువ్వు రెస్పాన్సిబుల్ కాదా? అన్నిటికీ క్రెడిట్ తీసుకుంటావు కదా. ఏమంటారు నదులకు నాట్యం నేర్పిన నాయకుడు అని చెప్పినప్పుడు నీ నోట్లు ఇంగ్లం పడ్డదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు? మంచి చేస్తే కేసీఆర్కి ఇచ్చినావు క్రెడిట్, ఇవాళ రేవంత్ రెడ్డికి ఇస్తున్నావు క్రెడిట్. అదే చిన్న తప్పు కాగానే మోడీ 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 మోడీ. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మోడీ ఐదర్, బై ది వే. ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ హిమ్, ఐఎమ్ క్వశ్చనింగ్ హిమ్. నువ్వు క్వశ్చన్ చేసినావా అంటున్నా, ఇదే ముచ్చట. నేను అడుగుతున్నా, దీన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నా. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఐఐటి యూపీఎస్సీ పేపర్ ఉన్నది ఫ్రెండ్స్, అది ఎప్పుడైనా లీక్ అయిందా? ఐఐటి పేపర్స్ ఉన్నాయి, పెద్దగా లీక్లు అయినాయి. ఇది ఒక అకాడమిక్ పర్సనాలిటీస్ దీన్ని డిజైన్ చేస్తారు, వాళ్ళ నేతృత్వంలో నడుగుతుంది. ఈ బ్యూరోక్రసీని జరిపేయాలంట నేను. ఈ బ్యూరోక్రసీ ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ ఉంటుందో, ఇప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా చూసినాం ఇవాళ అవకతవకలు. అకాడమిషియన్స్ల మధ్యలో ఉన్న ప్రాజెక్ట్స్ చాలా నీట్గానే నడిచినాయి, చాలా బాధ్యతగా నడిచినాయి. వాళ్ళకు తెలుసు బరువు బాధ్యతలు పోరల జిందగీలు ఏందనని. ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఇవాళ కోచింగ్ సెంటర్లను జరుపుదామా, బికాస్ నా కోచింగ్ సెంటర్కి ర్యాంక్ కావాలని చెప్పి వాడు తీసుకొస్తున్న ఏమైనా క్రిమినల్ సైకాలజీ ఏమంటారు యాటిట్యూడ్ వల్ల ఇట్లాంటి ప్రాబ్లంలు వస్తున్నాయా? లేక ఈ బ్యూరోక్రసీ అవినీతికి ముగ్ధులైపోయి ఏమంటారు లాభదారీలైపోయి ఇవేమైనా చర్యలు చేస్తున్నారా బ్యూరోక్రాట్స్? దీనికి ఒకటి ఏదైనా చట్టం తీసుకొద్దామా, దీన్ని ఊపా కిందికి వేద్దామా? బికాస్ పోరల జిందగీలతో ఆడుకోవడం ఎడ్యుకేషనల్ టెర్రరిజం అవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, బీయింగ్ ఇన్ అన్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అండ్ బీయింగ్ ఎ ప్రొఫెసర్, యూ నీడ్ టు ఆన్సర్ మై క్వెరీస్ యాజ్ వెల్. సొల్యూషన్ లీ మాట్లాడదాం.